అసలు నిన్నిప్పుడు వదిలేసిందే సాక్ష్యం కోసం. నేను టేకాఫ్ చేసిన మర్డర్ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్షరాన్ని కిడ్నాప్ చేసుంటారేమోనని నాకు అనుమానం కలుగుతుంది రేణు. అవును శర్వాణి, చిన్న మిస్సింగ్ కంప్లైంట్. మా మూర్తి సరస్వతమ్మ గారి ఏకైక మనవరాలు అక్షర కనబడడం లేదు. కేసు కోర్టు పరిధిలో ఉందని తెలిసి కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణి గారు మా అక్షరని కావాలని కిడ్నాప్ చేసి డ్రామాలాడుతున్నారని చిన్న కంప్లైంట్. శర్వాణి మేడం, మా అక్షర కోసం తన తాతయ్య అమ్మమ్మలు కంప్లైంట్ ఇవ్వడానికొచ్చారు. పాపం, మనవరాలు కనబడ్డం లేదనే బెంగతో 2 రోజుల నుంచి మేమందరం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మనవరాలి కోసం మూర్తిగారు నా దగ్గరకొస్తే నేను న్యాయం కోసం వాళ్ళని తీసుకుని మీ దగ్గరకొచ్చాను. కంప్లైంట్ నువ్వు తీసుకుంటావా లేక మీ రైటర్కి ఇవ్వమంటావా శర్వాణి? కీర్తి, నువ్వు టార్గెట్ చేయాలనుకుంటే నన్ను టార్గెట్ చేయి. అమ్మా నాన్న లేని చిన్నపిల్లని కాదు. మూర్తిగారు, దయచేసి ఈ విషయంలో మీరు నాకు కోఆపరేట్ చేయండి. మీరు ఎంత కాదనుకున్నా తను మీ సొంత కూతురు కడుపునే పుట్టింది. దయచేసి మీ మనవరాలిని మీ స్వార్థం కోసం బలి చేయకండి ప్లీజ్. అయ్యో, మేం మా అక్షరని కాపాడుకుందామని చూస్తే బలి చేస్తున్నామని చెప్తామేంటి శర్వాణి? మా అక్షర మా రక్త సంబంధం, తను మాకే సొంతమని మా మూర్తిగారు సరస్వతమ్మ గారు గతంలో నీకు కోర్టు నోటీస్ కూడా పంపించారు. రేపో మాపో కేసు కోర్టు హియరింగ్కొస్తుందనే లోపు ఆ అక్షరని దాచేశావు. పైగా ఏమీ తెలియనట్టు నటిస్తూ మా ఇంటికి వచ్చి హడావిడి చేసి ఇక్కడ స్టేషన్లో కూర్చొని మళ్ళీ హడావిడి చేస్తున్నావు. నీకు బిల్డప్లు ఎక్కువ, బిజినెస్ తక్కువ. అసలు నీకెందుకు శర్వాణి పోలీసు ఉద్యోగం? ఏ కీర్తి, నాలికుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలిక కట్ చేస్తా. కేసు తీసుకోమంటే మీ శర్వాణి మేడం అది కట్ చేస్తాను ఇది కట్ చేస్తానని చెప్తుంది ఏంట్రా మగడా? రే బోసు, మీ శర్వాణి మేడంకి నువ్వైనా చెప్పరా? తను కేసు తీసుకొని ఫైల్ చేయకపోతే ఈ కీర్తి పై ఆఫీసర్స్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుందని. అరే పాపం, మూర్తిగారు సరస్వతమ్మ గారు అక్షర కోసం కేరళ నుంచి వచ్చి ఎన్ని రోజులైంది? వాళ్ళకి న్యాయం జరగాలి కదా. శర్వాణి మేడం, ఈ పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందని మా అందరికీ బాగా నమ్మకం. కేసు నువ్వు తీసుకుంటావా లేక? శేషు. ఎస్ మేడం. ఎస్ మేడం, చెప్పండి. ఇదేదో కేసు రాసిస్తానంటుంది. తీసుకొని వారం రోజుల తర్వాత స్టేషన్కి రమ్మని చెప్పు. అలాగే మేడం. శభాష్ శర్వాణి, ఇప్పుడు ఇప్పుడు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అనిపించుకున్నావు. నీ స్టేషన్కే వచ్చి నీ మీదే కంప్లైంట్ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు గెలిచినట్టా లేక నేను గెలిచినట్టా శర్వాణి?
చూస్తాం. శర్వాణి చెల్లి నందిని, కోర్టుకి టైం అవుతుంది. ఫైల్స్ ఎక్కడ పెట్టావు? అక్కడే టీపై మీద పెట్టానక్క. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చక్రధర్ పైన అగంతకుల కాల్పులు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు. అపస్మారక స్థితిలో చక్రధర్. వదినా, ఏంటలా ఉన్నావు? ఏమైంది? అమర్, ఈరోజు న్యూస్ పేపర్ చూసావా? చక్రధర్ పైన ఎవరో కాల్పులు జరిపారట. చక్రధర్ ఇప్పుడు కోమలో ఉన్నాడు. చూడు. అవునా? నందిని, చూసావా? ఆ చక్రధర్ గాడి పాపం పండింది. ఎవరో వాణ్ణి పిచ్చి కుక్కలా కాల్చి పారేశారట. ఇన్నాళ్ళు వాడి ఆగడాలకు అంత లేకుండా పోయిందనుకుంటున్నాను. ఇంతలోనే ఈ పని జరిగింది. వాడు కోమలోకి వెళ్ళాడంటే వాణ్ణి కాల్చిందెవరో గాని వాడు మళ్ళీ జీవితంలో కోలుకోలేకుండా కాల్చేశారు. హలో, ఎవరు? అమర్ భయ్య, నేను గోవర్ధన్ని. మీ వదిన సామాన్యురాలు కాదు. నా కళ్ళ ముందే చక్రధర భయ్యని పిచ్చి కుక్కలా కాల్చి పడేసింది. ఓ అమ్మో, మీ వదిన విశ్వరూపం నేను దగ్గరుండి చూశాను భయ్యా. అమృతను ఎలా దగ్గర నుండి చూస్తే నేను నా చావుని దగ్గర నుండి చూసినట్టు అనిపించింది భయ్యా.
ఇంకెప్పుడు నేను నీకు ఫోన్ చేయను భయ్యా. నీ ఊరు రాను, మా వైజాగ్ పారిపోతున్నాను. నా కోసం ఎప్పుడు ఫోన్ చేయకు భయ్యా. తేడా వస్తే మీ అమృత వదిన నన్ను కూడా చక్రధరని కాల్చినట్టు కాల్చేస్తుంది. అసలు నువ్వెక్కడున్నావో చెప్పరా? ఇప్పటికే కౌసల్య గారిని చంపేశావని ఆవేశంతో రగిలిపోతున్నాన్రా నేను. ఈసారి వాడు నాకు కనపడితే ఖచ్చితంగా కోమలోకి వెళ్తాడు వెధవ. వదినా, వదినా. రేయ్, నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. చెడు సావాసాలు చేయొద్దు, బుద్ధిగా బ్రతుకు అని. విన్నావా? ఎవరితోరా ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడింది? డబ్బాస్ ఇంకా చావలేదురా నీకు. వదినా, వద్దు, తప్పైపోయింది వదినా. ఆ మురికిడే నాకు ఫోన్ చేసి నువ్వే చక్కెరని చంపేశావని చెప్తున్నాడు. నందిని, వీడు మారడు. వీడిని చంపడమే కరెక్ట్. అక్క, అది లేదు నందిని, వీడిని చంపేయడమే కరెక్ట్. వీడు నన్ను చాలాసార్లు టార్చర్ పెట్టాడు. పైగా చక్రధరగాడికి వీడు ప్రియ శిష్యుడు. వదినా, వద్దు వదినా, నన్ను చంపొద్దు. నేనే తప్పు చేయలేదు, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నేనే తప్పు చేయను, నీకు దండం పెడతాను వదినా. వదినా ప్లీజ్ వదినా, నన్ను చంపొద్దు వదినా.
వదిలే వదినా, నన్ను చంపొద్దు వదినా. వద్దు, నన్ను చంపొద్దు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను వదిలే వదినా, నన్ను చంపొద్దు ప్లీజ్. వద్దు, అమర్ నన్ను వదిలే వదినా, నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు వదినా. అమర్ నన్ను చంపొద్దు. అమర్! వద్దు, నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు. అమర్! నన్ను ఏమండి? చంపొద్దు ప్లీజ్. ఏమండి? ఏమైంది? నన్ను వదిలే వదినా, నన్ను చంపొద్దు. ఏమండి? నన్ను చంపొద్దు. అమర్! నన్ను చంపొద్దు వదినా. వదిలే వదినా, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. నన్ను ఏమండి? చంపొద్దు. నన్ను ఏమండి? చంపొద్దు ఏమండి? ప్లీజ్. అమర్ ఆ! ఏమండి ఏమైందండి? ఆ? అది ఆ, అమృత వదినా, జీన్స్ ప్యాంటు. జీన్సా? జీన్స్ ప్యాంట్ ఏంటి? అమర్ ఏంటి? ఏమైంది నీకు? ఎందుకలా వణికిపోతున్నావు? ఆ? ఆ! కాదు కాదు. ఏంటమర్ ఊహు అంటావు, ఊహు అంటావు. ఏంటా పిచ్చి చేస్తులు? ఎవరినన్నా చూసి భయపడ్డావా? ఆ, 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 అబ్బే ఆ, ఏలేదు వదినా. ఆ, ఫోన్ వస్తే అదే ఏంటా ఫోన్? ఎవరికైనా ఏమైనా అయిందా? ఆ శాంతమత్తయ్య ఊరికెళ్ళింది కదా, తనకేమీ జరగలేదు కదా? ఆ అబ్బే ఏలేదు వదినా. ఫ్రెండ్ ఫోన్ చేసేదో చెప్తే ఆ, నందిని కొంచెం వాటర్ తెస్తావా? అసలు ఏమైందండి? సడన్ గా అలా అయిపోయారు. నందిని ముందు తనకి వాటర్ ఇవ్వు. పాపం చక్రధర మీద కాల్పులు జరిపేసరికి కంగారు పడుతున్నట్టున్నాడు. ఉమ్. అమర్ నిజం చెప్పు, ఏం జరిగింది? ఎందుకలా వణికిపోతున్నావు? చెప్పమర్. ఆ, 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 అంటే వదినా ఆ, నిన్న నిన్న నువ్వే చక్కెరదాన్ని ఏదో చేస్తానని కోపంగా వెళ్ళావు కదా. ఆ, ఆ, నువ్వే వాడిని కాల్ చేసేవేమోనని పొరపాటు పడ్డాను వదినా. ఆ, అంతే. వాణ్ణి నేను కాల్చడం ఏంటి? నందిని, నేనేదో డిస్టర్బ్ మూడ్ లో ఉండి వాణ్ణి కాల్చి పడిస్తే బాగుంటుందని చెప్పాను. అంత మాత్రాన నేనే వెళ్ళి కాల్చేస్తానా? అయ్యో చచ్చా, నా ఉద్దేశం అది కాదు వదినా. వాణ్ణి సడన్ గా ఎవరో చచ్చేలా కాలిస్తాను. అలాగని వాణ్ణి నేనే కాల్చేస్తానా? వాడికి ఎంతమంది శత్రువులున్నారో మనకేం తెలుసు? పైగా వాడికి ఒంటి నిండా విషమే. వాడికి శత్రువులు తప్ప స్నేహితులు ఎవరుంటారు? నందిని, వాణ్ణెవడు కాల్ చేశాడో గాని ఒక పీడ వదిలిపోయింది. ఒకవేళ పోలీసులే వాడిని మఫ్తీలో కాల్చేసుంటారేమోనని నాకు అనుమానంగా ఉంది. ఏదైతేనే వాడి పీడ అయితే వదిలిపోయింది కదా. నా కోర్టుకి టైం అవుతుంది, నేను వెళ్తాను.
మీ గురువు గారిని కుక్కని కాల్చినట్టు కాల్చేసరికి బాగా కంగారు పడుతున్నావు కదూ? కాల్చింది వాళ్లే గాని నేను కాదు కదా, సో భయపడుకో, ఓకే? అలాగే వదినా. నా పేరు అమృత. నన్ను చూడగానే శర్వాణికి, అదే మీ అమ్మకు చంపేంత కోపం. మీ అమ్మను చూడగానే నాకు కూడా అంతే కోపం. అందుకే ఆ శర్వాణి పైన రివెంజ్ తీర్చుకోవడం కోసం నిన్ను కిడ్నాప్ చేశానన్నమాట.